అది చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ షాక్ ని ఇచ్చింది. 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్మ్యాన్ రాజేంద్ర సింగ్, అనుమోలు గాంధీ వేసిన పిటిషన్పై విచారణ జరిపినటువంటి ట్రైబ్యునల్ నివేదిక ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. అయితే వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ మదార్ అందిస్తారు. మదార్, ఎన్నికల వేళ ఇది టీడీపీ గవర్నమెంట్కి ఒక ఆశీనుపాతంలాగా తగిలిందని చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్గా గ్రీన్ ట్రైబ్యునల్ ఏమని చెప్పింది, అలాగే ఎవరు పిటిషన్ వేసిన వారు ఎవరు, వాళ్ళ నేపథ్యం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఎన్నికల సందర్భంగా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఇప్పటికే అనేక అంశాలపైన ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాల పైన కూడా గతంలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇసుక కుంభకోణాలు జరుగుతుంది, ఇసుకను అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా పైన విచారణ జరిపించాలంటూ అనుమోలు గాంధీ వేసినటువంటి పిటిషన్ ను దాన్ని లేఖ రాస్తే ఆ లేఖను పిటిషన్ గా పరిగణించి దానిపైన విచారణకు ఆదేశిస్తూ గతంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక తవ్వకాల పైన కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి తరలింపుల పైన కూడా నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖ ఒక కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అంటే రోజుకు 2,500 ట్రక్కుల తవ్వకాలు జరుగుతున్నాయి. దాదాపుగా 25 మీటర్ల లోతు వరకు కూడా ఇసుకను తవ్వి తరలిస్తున్నారంటూ కూడా కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా 100 కోట్ల రూపాయలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఖాతాలో జమ చేయాలని ఆదేశం చేసింది. దాంతో పాటు కీలకంగా ఒక కమిటీని కూడా పూర్తిగా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ వేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అలాగే కేంద్ర పర్యావరణ శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. కీలకంగా ఈ అంశంలో ఒక పెద్ద ఎత్తున ఇదొక షాక్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో అంటే 100 కోట్ల రూపాయలను ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ గా విధిస్తూ అది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అకౌంట్ లో జమ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఒక షాక్ గురైనట్టుగా, ఒక షాక్ లాంటిదే ఈ వార్త అనేది కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సురేష్, మదార్, మనం చూస్తున్నాం ఒక పక్కన ముఖ్యమంత్రి ప్రభుత్వం పదే చెప్తున్నారు ఇసుకను ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేసి, మరోవైపు ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని చెప్పేసి 100 కోట్ల జరిమానా పక్కన పెడితే నిజంగానే ఇసుక ఈ రీతిలో గనక తవ్వేస్తే పర్యావరణానికి ఎటువంటి ముప్పు జరుగుతుందో మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా భావించాలి? దట్టు సీఎం ఇంటికి దగ్గరలో జరిగినటువంటి తవ్వకాల మీద ప్రత్యేకంగా ఈ నివేదిక ఇవ్వడం జరిగింది, ఈ ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. సో ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ సైడ్? ప్రస్తుతానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన దీనిపైన రాలేదు. ఎందుకంటే కీలకంగా రాష్ట్రంలో ఇసుక పంపిణీ అనేది కూడా ఉచితంగా చేస్తున్నాము. అలాగే డ్వాక్రా సంఘాలు లేదా ఇతర సంఘాలను ఈ ఇసుకకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండగా, అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కేంద్రానికి సంబంధించినటువంటి ఒక సంస్థ నివేదిక ఇవ్వడం, అది కూడా 25 మీటర్ల లోతున రోజుకి 2,500 ట్రక్కుల మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారు. ఇది పూర్తిగా పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే విధంగా ఉందనేటువంటి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలోనే కేంద్రానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేరకు ఉత్తర్వులు అనేది కూడా తీర్పు అనేది కూడా వెలువరించింది. 100 కోట్లను ఫైన్ వేస్తూ, అంటే కీలకంగా గతంలో కూడా కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని యమునా నది పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కొంత సభలు నిర్వహించుకుంటామంటేనే పర్యావరణానికి ముప్పు వాటిల్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కావచ్చు, అలాగే వాటిపైన కూడా వాటిని నిర్వహించేటువంటి వారిపైన కూడా పెద్ద ఎత్తున ఫైన్ కూడా వేయడం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అలాంటి చర్యకే కేంద్రం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఉపక్రమించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి అంశాలు పర్యావరణం విషయంలో కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ అనేది కూడా పూర్తి స్థాయిలో దీనిపైన పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాటిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సురేష్, రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మదా.